హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఎస్కే సురేష్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. నేను మీ సురేష్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ద్వారా చాలా మంది లబ్ధి పొంది ఇల్లు అనేది కట్టుకోవడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్ కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కూడా సమ్మిళితమయ్యి ఈ పథకాన్ని అనేది అమలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కింద ఆల్రెడీ గతంలో ఒక విడత సంబంధించిన హౌస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద కొత్తగా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇల్లు స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోవడానికి స్తోమత లేన ప్రజలకి ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. గతంలో లాగే ఇప్పుడు కూడా ఈ అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో దీనికి అర్హులు ఎవరంటే ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని స్తోమత లేని వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అయితే ఎక్కడ అప్లై చేయాలంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ కలిసి మీ యొక్క మీ దీనికి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసి మీరు అర్హుల్లో కాదో చెప్తారో దాన్ని బట్టి అప్లై చేయడం జరుగుతుంది. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2 కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరూ కలిపి 2.5 లక్షలు అంటే 2,50,000 రూపాయలు లబ్ధిదారునికి ఆర్థిక సహాయం చేసి ఇల్లు అనేది కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇల్లు అనేది గవర్నమెంట్ తరపు నుంచి కాకుండా లబ్ధిదారుడు తన స్వయంగా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. విడతల వారిగా అమౌంట్ అనేది మన అకౌంట్ లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎవరైతే ఇల్లు స్థలం కలిగి ఉండి ఇల్లు ఇప్పుడు వచ్చే వాళ్ళకి లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఈ సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద లబ్ధి అనేది మీరు పొందవచ్చు. అలాగే గతంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎవరైతే అప్లై చేసుకుని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుని బిల్లు అన్ని పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళ బిల్స్ కూడా ఈ ఫిబ్రవరి నెలలో బకాయిలన్నీ కూడా క్లియర్ చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి ఎవరైనా ఇల్లు స్థలం కలిగి ఉండి ఎవరైనా పెట్టుకోవాలని దరఖాస్తు పెట్టుకోవడానికి చూసినట్లయితే మీకు దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఎవరైనా ఉంటే చెప్పండి, తెలియజేయండి. అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.